పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై వేధింపులు కొనసాగుతున్నాయి. ఉప్పాల రాముపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై ఎదురు కేసులు పెట్టారు గుడివాడ పోలీసులు. తన కాలుపై కారెక్కించడంతో పాటుగా దుర్భాషలాడారని టీడీపీ నాయకురాలు మాదాల సునీతతో ఫిర్యాదు చేయించారు గుడివాడ ఎమ్మెల్యే. ఉప్పాల రాము, నందివాడ మండలం వైఎస్ఆర్సీపీ నేత కందుల నాగరాజుతో పాటుగా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఉప్పాల హారిక, రాము కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన పచ్చ సైకోలు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు పోలీసులు. సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, జెడ్పీ చైర్పర్సన్ పైన దాడి జరిగితే కేసు నమోదు చేయకపోగా తిరిగి వారిపైనే కేసు నమోదు చేశారు. ఎక్కడైనా ఉంటుందా న్యాయం? ఎక్కడైనా ఉంటుందా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయా? చెప్పండి అశోక్. అంటే ఖచ్చితంగా ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితులను చూస్తే కనుక పూర్తి స్థాయిలో ప్రభుత్వం కక్ష సాధింపు కావచ్చు, ఇటు పోలీసులు, అటు టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఒక కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్న తీరు చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. 2 రోజుల క్రితం గుడివాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముతో పాటు అక్కడికి వచ్చారు. అయితే వాస్తవానికి ఈ కార్యక్రమానికి 4 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది అనుకున్న సమయంలో 3 గంటల నుంచే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, జనసేన వీళ్ళంతా కూడా ఒక కుట్రపూరితంగానే ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా విజువల్స్లో చూసాం. ఎందుకంటే కార్యక్రమం జరుగుతున్న సమయంలో 3:30 నుంచి అక్కడ ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. ఏదైతే ఆ కన్వెన్షన్ హాల్ ఉంటుందో ఆ హాల్కు వెళ్ళే ప్రధాన రహదారి ఏదైతే ఉందో అక్కడ నాగవరపాడు జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్లో 3:30 నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బ్యానర్లను చించివేసి ఒక గందరగోళం సృష్టించారు. ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితులకు కారణమయ్యారు. వీరంతా కూడా అక్కడ టీడీపీ జనసేన గుండాలు దాదాపుగా చాలా గంట పైగా అక్కడ ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం సృష్టించిన పరిస్థితి. ఈ క్రమంలో 5 గంటల సమయంలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త కారులో రావడం జరిగింది. కానీ 3:30 గంటల నుంచే బ్యానర్లు చించివేసి అక్కడ గొడవ చేసి 5 గంటలకు వచ్చిన హారిక, ఆమె భర్తను కారుతో పాటే దాదాపుగా గంటన్నర పాటు నిర్బంధించారు. గంటన్నర పాటు నిర్బంధించి వారి కారు మీద దాడి చేసి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. వారి ఆ కారు అద్దాలను ధ్వంసం చేశారు. వారిని అనేక రకాలుగా నోటితో వర్ణించలేనంత అసభ్యకరంగా వారిని దుర్భాషలాడిన పరిస్థితి. ఈ క్రమంలో తిరిగి వారి మీదే టీడీపీ కార్యకర్త మాదాల సునీత ఫిర్యాదు చేసిన పరిస్థితి. హారిక కారు తమను ఢీకొట్టింది, తనకు గాయాలయ్యాయి అంటూ వారి ఆసుపత్రిలో చేరి తిరిగి రివర్స్లో వీరి మీద కేసు పెట్టారు. పోలీసులు కూడా ఇప్పటివరకు హారిక మీద, ఆమె కారు మీద దాడి చేసిన వారిని వదిలేసి టీడీపీ నేత ఇచ్చిన కేసును తీసుకుని వారిపై కేసులు పెట్టిన పరిస్థితి కనబడుతోంది.